హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్. నేను మీ రాజలక్ష్మి. ఇప్పుడు మీరు పెయింటింగ్ సరదాగా మనం ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో చిన్న చిన్న బుటీస్ వేసుకోవడం ఎలా అనేది చూస్తున్నారండి. మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ముందు ఫస్ట్ ఒక క్లాత్ మీద మనం ఏదైతే పెయింట్ చేయాలనుకున్నామో అది డ్రాయింగ్ చేసుకోవాలి. ఒక పేపర్ మీద డ్రాయింగ్ చేసుకొని హోల్స్ పెట్టుకొని డ్రాయింగ్ వేసుకొని ఇట్లా డ్రా చేసుకొని దాన్ని ఇట్లా మనం వేయాల్సిన కలర్తో అది ఇట్లా వేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవచ్చు. అట్లా మన ఇంట్లో ఏదైనా ప్లెయిన్ శారీస్ ఉంటే చిన్న చిన్న బుటీస్ ఇట్లా మరీ ప్లెయిన్గా కాకుండా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకొని మనం కట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి ఇవి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఒక 2 కలర్స్తోనే వేశానండి. జస్ట్ అందరూ నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఒక 2 కలర్స్తోనే వేశాను చూపించడం కోసమని. ఇదండి, నేను ఒక చేత్తో పెయింటింగ్ చేస్తూ ఒక చేత్తో సెల్ ఫోన్ పట్టుకొని చేస్తున్నాను వీడియో. అందుకని కొంచెం అప్ అండ్ డౌన్గా వస్తూ ఉంది, మరోలా అనుకోవద్దు. షాప్లో వర్క్ చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో నేను ఇట్లా పెయింటింగ్ కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇలా మొత్తం మనం ఒక కలర్తో బ్రష్ని ఇలా నిలువుగా పైనుంచి కిందకి ఇలా అంటూ ఉండాలండి. ఒక్కచాటే మనం బ్రష్ పెట్టి అలా రుద్దకూడదు. అలా వేసుకున్న తర్వాత మనం లైట్ కలర్ కోసమని మళ్ళీ వైట్ పెయింట్తో కొంచెం టచింగ్ అట్లా ఇస్తూ ఉంటే షేడింగ్ వస్తుంది అన్నమాట. మీరందరూ చూసి సరదాగా ఇంట్లో ఖాళీ టైంలో ఇలా ఏదైనా ప్లెయిన్ శారీ ఉంటే ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో ఈ పెయింటింగ్ కూడా చూపిస్తున్నాను. ఇలా వేయటమేనండి. తర్వాత మనం ఆ ఖాళీలో ఒక మిర్రర్ పెట్టి అన్నమాట, నేను మధ్యలో మిర్రర్ అంటించాను దాని మీద. మొత్తం లీవ్స్ కూడా నేను మొత్తం ఒకే షేడ్ ఇచ్చాను. తర్వాత పైన షేడింగ్ కోసం కొంచెం వైట్ కలర్ తీసుకొని అట్లా షేడింగ్ లా చేశాను అన్నమాట. అది ఇంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీగా మీరందరూ నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను. ఇట్లా మనం శారీకి ఒక 50 ఫ్లవర్స్ అట్లా మార్కింగ్ చేసి పెట్టుకొని ఇట్లా డ్రాయింగ్ వేసేసుకొని శారీ కట్ వర్క్ చేసుకోవడమో, లేదంటే కట్ వర్క్ చేసుకోవడం వీలు లేనప్పుడు శారీ అంచుకి కూడా ఒక బ్రష్ లైన్ అన్నమాట, ఇలా పెయింటింగ్ ఒక కలర్ ఒక లైన్ లాగా ఒక 1/2 ఇంచ్ లైన్ లాగా వేసేసుకొని కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి శారీస్. ఏదన్నా ప్లెయిన్ శారీస్ ఉంటే ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఇంతేనండి, సింపుల్గా ఇంకా వేసేసి ఆ లీవ్స్ కూడా వేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ గోల్డ్తో అవుట్లైన్ చేశాను. చాలా బాగా వచ్చింది డిజైన్. మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి పెయింటింగ్స్ కూడా కొంచెం ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ పెట్టండి. చాలా ఈజీ అనండి, పెయింటింగ్ వేయటం అనేది చాలా ఈజీ. అది పెద్ద కష్టం అయితే ఏం కాదు. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత బ్రష్ పట్టుకొని చూపిస్తున్నాను అన్నమాట. నేను ఇదివరకు ఎప్పుడో వేసేదాన్ని, మిషన్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు వేసేదాన్ని ఇవన్నీ. నేను మళ్ళీ యూట్యూబ్లో ఎందుకు ఇలా వేసి చూపించకూడదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మీకోసం అని చెప్పి మళ్ళీ చేసి చూపిస్తున్నాను. అప్పుడు నేను ప్లెయిన్ కాటన్ శారీస్ మీద ఇలా పెయింటింగ్స్ వేసుకొని వాడేదాన్ని అనమాట. అందరూ అడిగేవాళ్ళు చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నావు అన్నాయి. ఇవన్నీ ఓన్ డిజైన్స్ మనం చేసుకున్నవి, చాలా బాగుంటాయి. ఇది మనకి లైట్ షేడ్ రావటం కోసం బ్లూలో కొంచెం బ్లూ ఫస్ట్ బ్లూ తీసుకొని బ్రష్కి, తర్వాత వైట్ లైట్గా అట్లా
అంటనట్టుగా బ్రష్ని ఇట్లా చేస్తే షేడింగ్ వస్తుందండి. అలా తీసుకొని మనం వెయ్యాలి షేడింగ్ రావడం కోసం అని చెప్పేసి. అదిగో నేను వేస్తున్నాను చూడండి. అట్లా వైట్ ఫస్ట్ బ్లూ తీసుకొని తర్వాత వైట్ అదే బ్రష్కి వైట్ టచ్ చేయాలి. చేసి వేస్తే షేడింగ్ అనేది వస్తుంది. మళ్ళీ మీరు షేడింగ్ వేశారు మాకు చెప్పలేదు అనుకోకుండా అది కూడా చెప్పాను అనమాట. ఇలా ఏదైనా మనం అలా షేడ్ చేసుకోవచ్చు. గ్రీన్ ఆకులు వేసేటప్పుడు గ్రీన్ కలరు ఎల్లో కలర్ని షేడ్ చేస్తే సేమ్ లీవ్స్ ఏ కలర్లోని అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను ఆ మిర్రర్ మీద గోల్డ్తో ఇట్లా అవుట్లైన్ వేస్తున్నాను. మిర్రర్ మీద ఫ్లవర్ చుట్టూతా కూడా అవుట్లైన్ ఇస్తున్నాను. మనం వేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అప్ అండ్ డౌన్ అయినా ఏం ప్రాబ్లం లేదండి. అవుట్లైన్లో సరి చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా రావాలని ఏమీ లేదు. అదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న పెయింటింగ్ వేస్తారని మీ అందరికీ చూపిస్తున్నాను. ఫైనల్గా అవుట్లుక్ ఇలా వచ్చిందనమాట. మొత్తం ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.